మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. నెల్లూరు నగరంలోని 38వ డివిజన్ పరిధిలో రమేష్ రెడ్డి నగర్, ఆచార్య స్ట్రీట్, సిఎం హైస్కూల్ పరిసర ప్రాంతాలలో కమిషనర్ సూర్యతేజ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేషన్కు చెందిన రిజర్వ్ ఓపెన్ ఖాళీ స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రైవేట్ స్థలాలను వాటి యజమానులే శుభ్రం చేసుకునేలా నోటీసులు జారీ చేసి వార్డు సచివాలయ అడ్మిన్, శానిటేషన్, ప్లానింగ్, అమ్యూనిటీస్ కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాన కాలువలను 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేసి పూడికి తీత పనులను చేపట్టాలన్నారు. స్థానిక డివిజన్ పరిధిలో జరుగుతున్న సిమెంట్ రోడ్ల నిర్మాణం పనులను, ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. ప్రస్తుత రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించి ఉందని, నిర్మించిన 2 సంవత్సరాలకే ధ్వంసమైపోవడంతో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అలాగే స్థానిక రియాజ్ హోటల్ నిర్వాహకులు వాడేసిన కుండలు, కవర్లను పక్కనే ఉన్న పంట కాలంలో పడేస్తున్నట్లు గుర్తించిన కమిషనర్ హోటల్ నిర్వాహకులకు జరిమానా విధించాలని ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. హోటల్ సిబ్బందితోనే పంట కాలంను శుభ్రం చేయించాలని సూచించారు. అదేవిధంగా ఆస్తి పన్ను బకాయి ఉన్న డిఆర్ ఉత్తమ్ హోటల్ నిర్వాహకులు బకాయి మొత్తాన్ని వెంటనే చెల్లించేలా డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. వైఎంసీఏ గ్రౌండ్ ఎదురుగా ఉన్న పంట కాలువను ఆక్రమిస్తూ నిర్మిస్తున్న నిర్మాణాన్ని వెంటనే ఆపివేయాలని ఆదేశించారు. అక్రమ నిర్మాణాలను గుర్తించక విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న స్థానిక ప్లానింగ్ సెక్రటరీకి షోకాజ్ నోటీసులు జారీ చేయమని కమిషనర్ ఆదేశించారు. డివిజన్ పరిధిలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులను వేగవంతంగా పూర్తయ్యేలా పర్యవేక్షిస్తున్నామని కమిషనర్ తెలిపారు. అనంతరం ఏసీ కూరగాయల మార్కెట్ అన్నా క్యాంటీన్ను కమిషనర్ సందర్శించి ప్రజలకు అందుతున్న ఆహార నాణ్యతను తనిఖీ చేశారు. క్యాంటీన్ను గతంలో తనిఖీ చేసినప్పుడు సూచించిన మార్పులను అమలు చేయకపోవడంపై నోడల్ అధికారిగా ఉన్న ఆరోగ్య శాఖ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయమని ఆదేశించారు. టెక్కేమిట్టలోని పాత హెల్త్ ఆఫీసర్ క్వార్టర్స్ శిథిలావస్థలో ఉన్నందున వెంటనే దాన్ని పగలగొట్టించాలని ఇంజనీరింగ్ విభాగం ఎస్సీని ఆదేశించారు. స్థానిక వార్డు సచివాలయ రెవెన్యూ కార్యదర్శి, వార్డు ప్లానింగ్ కార్యదర్శి విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారని కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఇంజనీరింగ్ విభాగం ఎస్సీ రామ్మోహన్ రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్, ఈ శేషగిరిరావు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్, రెవెన్యూ ఆఫీసర్ ఇనాయతుల్లా పాల్గొన్నారు. వాడుకోవచ్చు, పార్క్ ఉంటే వాడచ్చు, కలిపి వాడడానికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి 3 నెలలు వెయిట్ చేసుకుంటే రోజు తిరగాలి. ప్రాపర్టీ ట్యాక్స్ కోసం నాణ్యత ఉంటుంది. మేడం ఒకటే చెప్పారు, సార్ మేము తీసుకెళ్ళి మేము ఫైన్స్ కూడా వేస్తాము. ఇప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్పి అది రోడ్ హైట్ అవడం వల్ల ఇటు సైడ్ ఈ రోడ్స్ కానీ డ్రైన్ లేకపోవడం, ఇళ్ళన్నీ డౌన్ అయిపోయి ఆ నీళ్ళన్నీ రేపు పొరపాటు నష్టం లేదని